అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ అక్టోబర్ నెలలో మనకి నూతన గృహ ప్రవేశాలకి, శంకుస్థాపనలకి, అద్దె ఇల్లు మారడానికి డేట్స్ చూద్దాం. అక్టోబర్ నెలలో మనకు చాలా మంచి రోజులండి. చాలా వరకు అయితే ఉన్నాయి. అవేంటో ఇవాళ రోజు రోజుగా నక్షత్రం, తిథి, అలాగే ఏ రోజున మంచిది, ఏ శుభకార్యాలకు మంచిది తెలుసుకుందాం. అక్టోబర్ 1 భాద్రపద మాసం అండి. మనకి ఆ రోజున మనకి లేదు. అక్టోబర్ 2 అమావాస్య, ఆ రోజు కూడా లేదు. అక్టోబర్ 3 పాడ్యమి తిథి, హస్త నక్షత్రం. ఈ రోజు నుంచి మనకి దేవి నవరాత్రులు ప్రారంభమవుతాయి. దాంతోపాటుగా ఈ రోజున మనకి గృహ ప్రవేశాలకి, శంకుస్థాపనలకి, అద్దె ఇల్లు మారటానికి శుభదినము. దాంతోపాటుగా 4వ తేదీ అంటే శుక్రవారము, విధియా తిథి, చిత్తా నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశాలకి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారటానికి, నూతన గృహప్రవేశాలకి, బుడ్రాయ ప్రతిష్టకి అన్నిటి కూడా శుభదినము. శనివారం తదియా తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారటానికి శుభదినము. ఇక్కడ నేను చెప్పే టిక్ పెట్టిన అన్నీ కూడా మనకి అద్దె ఇల్లు మారడానికి, శంకుస్థాపనలకి, అలాంటి వాటికి కూడా మంచి దినం అండి. పెళ్ళిళ్ళకు అనేది కొన్నింటికి ఉండదు. 6వ తేదీ చవితి తిథి, విశాఖ నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశాలకి, శంకుస్థాపనలకి, అద్దె ఇల్లు మారటానికి శుభదినము. సోమవారం పంచమి తిథి, అనురాధ నక్షత్రం. చాలా విశేషమైన రోజు, మంచి రోజు. ఈరోజు కూడా గృహప్రవేశాలకి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారటానికి, గృహారంభాలకి శుభదినము. 8 పంచమి తిథి ఉన్నప్పటికీ మంగళవారం కూడా మంగళవారం పూట ఈరోజు అంత మంచి రోజు కాదండి. ఈ రోజున మనము కేవలం ఆపరేషన్స్ అలాంటివి మాత్రమే ఏదైనా అర్జెంట్ పనులు ఉంటేనే చేసుకోవాలి. మిగతా వాటికి ఇది మంచి రోజు కాదు. 9వ తేదీ షష్ఠి తిథి, అలాగే మూలా నక్షత్రము. ఈరోజు బుధవారము, చాలా శుభదినము గృహప్రవేశాలకి, శంకుస్థాపనలకు, అద్దెలు మారటానికి. 10వ తేదీ సప్తమి, పూర్వాషాఢ నక్షత్రం, గురువారం. ఈరోజు కూడా గృహప్రవేశాలకి, గృహారంభాలకి, శంకుస్థాపనలకి, అద్దెలు మారడానికి మంచి రోజు. శుక్రవారము 11వ తేదీ అష్టమి తిథి, ఉదయం 6:45 వరకు మనకి అయిపోతుందండి. తర్వాత నవమి తిథి అనేది ఉంటుంది. కాబట్టి నవమి తిథి ఉన్నప్పుడు చాలా మంచి రోజు కాబట్టి శుక్రవారం రోజున గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారడానికి మంచి రోజు. 12వ తేదీ దశమి తిథి, అలాగే శ్రవణ నక్షత్రం, శనివారం. శ్రవణ నక్షత్రం శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన రోజు. అలాగే స్వామి శ్రవణ నక్షత్రంలో పుట్టారంటారు కదా, చాలా మంచి రోజు ఈరోజు కూడా. 13 ఆదివారం ఏకాదశి, ధనిష్ట నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశాలకి, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారడానికి శుభదినము. 14 సోమవారం ద్వాదశి తిథి, శతభిష నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారడానికి శుభదినము. మంగళవారం 15వ రోజు. మనకి ఈరోజు 15వ తేదీ పనికిరాదు. ఎటువంటి శుభకార్యాలకు, కేవలం ఆపరేషన్స్ అలాంటి వాటికి ఉపయోగపడుతుంది. బుధవారం 16వ తేదీ ఉత్తరాభాద్ర నక్షత్రం, చతుర్దశి తిథి. ఈరోజు కూడా మనకి శుభకార్యాలకి, శంకుస్థాపనలకి, అలాగే అద్దెలు మారటానికి, గృహారంభాలకి మంచిది. 17వ తేదీ పౌర్ణమి తిథి, రేవతి నక్షత్రం, గురువారం. ఈరోజు కూడా శుభకార్యాలకి, శంకుస్థాపనలకి, అద్దెలు మారడానికి, గృహప్రవేశాలకి ఉపయోగపడుతుంది. 18 పాడ్యమి తిథి, అశ్విని నక్షత్రం, శుక్రవారం. ఈరోజు కూడా మనకి అద్దెలు మారడానికి, గృహప్రవేశాలకు ఉపయోగపడుతుంది. 19 విధియా తిథి, భరణి నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశాలకి, శంకుస్థాపనలకు, అద్దెలు మారడానికి ఉపయోగపడుతుంది. 20వ తేదీ తదియా తిథి, అలాగే కృత్తికా నక్షత్రం, ఆదివారం. ఈరోజు కూడా గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, అద్దెలు మారడానికి ఉపయోగపడుతుంది. 21వ తేదీ చవితి తిథి, రోహిణి నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారటానికి, గృహారంభాలకు ఉపయోగపడుతుంది. 22 తిరిగి మంగళవారం కాబట్టి లేదండి. 23 షష్ఠి, అలాగే సప్తమి, 2 తిథులు కూడా కలిసి వస్తాయి. ఆరుద్ర నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశాలకి, శంకుస్థాపనలకి, అద్దె ఇల్లు మారడానికి, గృహారంభాలకి మంచి రోజు. 24 గురువారం అష్టమి తిథి, పునర్వసు నక్షత్రం. కాకపోతే ఈ పుష్యమి నక్షత్రం అనేది మనకు ప్రారంభమవుతుంది ఈ రోజున మనకి ఉదయం 11:27 నుంచి. ఈ రోజున బంగారం కొనే వాళ్ళు కూడా బంగారు కొనుక్కోవచ్చు. అలాగే గృహప్రవేశాలకి, అలాగే శంకుస్థాపనలకి, అద్దె ఇల్లు మారడానికి కూడా మంచి దినము. 25వ తేదీ నవమి తిథి, దాంతోపాటుగా పుష్యమి నక్షత్రము మనకి మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం. ఈరోజు కూడా మంచిదే అండి.
26 నవమి తిథి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు కూడా చాలా మంచిది మనకు శుభకార్యాలకి. 27 దశమి తిథి మకా నక్షత్రం. ఈరోజు కూడా గృహప్రవేశాలకు, శంకుస్థాపనలకు, అద్దె ఇల్లు మారడానికి, గృహారంభాలకి, బొడ్రాయి ప్రతిష్టలకి, వాహన ప్రారంభాలకి అన్నిటికి కూడా శుభదినమే. 28 ఏకాదశి పూర్వ పాల్గొని నక్షత్రం. ఈరోజు కూడా శుభకార్యాలకి అంటే గృహప్రవేశాలకి, శంకుస్థాపనలకి, అద్దె ఇల్లు మారడానికి చాలా శుభదినము. 29 లేదండి, 30 కేవలం అద్దె ఇల్లు మారడానికే. త్రయోదశి తిథి హస్త నక్షత్రం. అద్దె ఇల్లు మారడానికి మాత్రమే ఉంది. 31 లేదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనకి వచ్చే అంటే అమావాస్యకు వచ్చే ముందు దినము, అమావాస్య తర్వాత దినము మనకి శుభకార్యాలకి పనికిరాదు. కాబట్టి నెక్స్ట్ మనకి నవంబర్ 1 అమావాస్య కాబట్టి దాని తర్వాత మనకి కార్తీక మాసం అనేది ప్రారంభం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.